నమస్తే అన్న అందరికీ. ఇప్పుడు ఏం లేదు, మొన్నటిదాకా 100 కోట్ల స్కామ్ అది ఇది అని వెళ్ళింది కదా. దాంతో సరే ఆ స్కామ్ ఏందో ఆ కథ ఏందో కానీ అది మంచిగా చేసే ఆఫీసర్లను ఈ నుండి పారదోలినట్టుంది. ఎందుకంటున్నా ఈ విషయం అంటే మీకు ఒకటి పెడుతున్నా చూడండి. బడంగపేట్ మున్సిపల్ ఆఫీస్. ఇప్పుడు బడంగపేట్ మున్సిపల్ సర్కిల్ ఆఫీస్ ఉంది కదా, అందులో మనం ఏదైనా కంప్లైంట్ ఇద్దామని కానీ లేకపోతే ప్రజా సమస్యల మీద కానీ వెళ్తే 10:10:30 10:45 కూడా ఆఫీసర్లు ఉండరు. పాపం వాళ్ళు చిన్న స్థాయి ఉద్యోగులు వస్తారు, వాళ్ళని ఏమనడానికి లేదు. ఆఫీసర్స్ ఉండరు. నువ్వు ఏ సెక్షన్లోకి పోయినా ఆఫీసర్లు కనిపించరు. ఇక మన డీసీ గారి సంగతి అయితే తెలిసిందే. మరి 4-5 రోజులు ఏ విధంగా ఇస్తారు వీళ్ళకు లీవులు పర్మిషన్లు, మరి ఏందో అర్థమవుతుంది. ఇప్పుడు మున్సిపల్ కార్యాలయం అంటేనే ప్రజలకు, ప్రభుత్వం చేసే పనులకు ప్రజలకు చాలా దగ్గరగా ఉండేటువంటి కార్యాలయం. నీకు ఆ కార్యాలయంలోనే అధికారులు లేకపోతే ఏ విధంగా పనులు అవుతాయి, ప్రజా సమస్యలు తీరుతాయి? దానికి తోడు మీ దగ్గరికి ఇంకోటి కొత్త తీసుకొచ్చి ఇప్పుడు నేను ప్రజా సమస్యలను దేవుడేరు పక్కకెట్టు. వాళ్ళు అసలు ఆఫీస్లో ఉన్నా కూడా ప్రజా సమస్యలు పట్టించుకోరు. కానీ లీడర్లు ఫోన్లు చేసి ఫోన్లలో కంప్లైంట్లు ఇస్తారు కదా, వాళ్ళ దగ్గరికి అయితే చైర్మన్లను పంపించి బిల్డింగ్లు ఆపడము. ఇప్పుడు పర్మిషన్ ఉన్న బిల్డింగ్ను కూడా వీళ్ళు ఆపేస్తారు. ఎందుకంటే ఇక మియాలు ఉంటాయి కదా, దానిల కోసం అని చెప్పి ఆ ఎల్ఆర్ఎస్ పర్మిషన్లకు అప్లై చేసుకున్న పరిస్థితి అయితే అగమ్య గోచరం. మరి ఆ గవర్నమెంట్కి పైసలు ఎందుకు కట్టి మనం ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుందో అర్థమవుతలేదు. ఈ ఆఫీసులో పూర్తి ఒక్కొక్క బిల్డింగ్ పేరు మీద 1,50,000-2 లక్షలు కట్టాల్సి వస్తుంది గవర్నమెంట్ ట్యాక్స్. మళ్ళీ అన్అఫీషియల్ ట్యాక్స్ వీళ్ళకి సపరేటు. వీళ్ళకు ఫైల్కు 10,000 20,000 లేకపోతే ఓకే చేయరు. మళ్ళీ ఓకే చేసినాక కూడా ఏది లీడర్ అన్న ఫోన్ చేసి అవి ఆడ నాకు ఇలా పైసలు ఇవ్వలేదు వాడికి పంపు అనగానే పతం మళ్ళీ చైర్మన్లు పోతారు ఆడికి ఆఫానికి. ఏ రాజ్యాంగంలో ఉందో వీళ్ళది ఏందో. మరి ఇప్పుడన్నా డీసీ గారు మరి ఇక అంటే ఇంతకుముందుకు ఉన్నదాన్ని కూడా అదే విధంగా కొనసాగిస్తారు. దానికి తోడు ఇప్పుడు కరెక్ట్ 10-15 రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది ఎగ్జాక్ట్లీ. మున్సిపల్ ఆఫీస్లో టీపీ అనేటోళ్ళు లేరు. మున్సిపల్ ఆఫీస్లో టీపీ అనేటోళ్ళు లేరు. మరి గవర్నమెంట్కు ఆమ్దాన్ వచ్చే సెక్షన్లోనే ఆఫీసర్ లేకపోతే గవర్నమెంట్కి ఆమ్దాన్ ఎడికెళ్ళి వస్తుంది? సామాన్య ప్రజలు బిల్డింగ్లు స్టార్ట్ కాక, ప్లాట్లు కొనక, బిల్డింగ్లు కడితే మేస్త్రీలు పని చేసుకొని డైలీ వేజెస్ పని చేసుకునేటోళ్ళు కూడా ఈ పర్మిషన్లు రాక వాళ్ళకు పన్ను నడవక లబోదీపం అంటారు. మరి వీరందరికీ సమాధానం డీసీ గారే చెప్పాలి. డీసీ గారు మరి ఎందుకు ఆయన సెక్షన్ అన్నమాట, ఆయన ఒక్కడు వస్తాడు పొద్దుగాల బిల్డింగ్లు చూసుకుంటాడు, ఫీల్డ్. నేను ఇప్పటివరకు చెప్తున్నా, వచ్చిన కొత్తలో ఒక వారం రోజులు ఫీల్డ్ తిరిగిండు. ఆ తర్వాత ఏ ఫీల్డ్ మీద పోతుండో అది ఎవరికి అర్థమవుతలేదు. మరి ఆయన తిరిగే బిల్డింగ్ల ఫీల్డ్ మీద పోతుండా, మరి ప్రజా సమస్యల కన్నా అయితే ఇంకోటి కూడా పెడుతున్నా చూడుర్రి. చూసిరు కదా శానిటేషన్ డిపార్ట్మెంట్ ఇది. అరే కనీసం వాళ్ళు శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాయ్ తాగడానికి కూడా టైం ఇయ్యరా? పొద్దుగాలు రాగానే నడు అని చెప్పి తంపు పెడతారు. వాళ్ళతోని ఎక్కడ పని చేపిస్తారు ఏంది? మరి ఇంత పూర్తి చెత్త ఇదంతా నిలబడి ఇప్పుడు వానలు పడుతున్నాయి అని చెప్పి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెట్లు కొట్టడం జరిగింది. నేను చెప్పేది జస్ట్ మీకు ఒక్క ఏరియానే చూపిస్తున్నా. ఇలాంటివి చాలా ఉన్నాయి. చెట్లు కొట్టినాక చెట్లు పడేసిరు.
చెట్లు కింద ఉన్నప్పుడు దాన్ని తీయాల్సిన బాధ్యత ఎవరిది ఉంటుంది? అయితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ ఎవరికి అయితే ఇచ్చిందో వాళ్ళు తీయాలి, లేదా శానిటేషన్ జిహెచ్ఎంసీ వాళ్ళు తీయాల్సి వస్తుంది. అక్కడ వాళ్ళు పట్టించుకోరు, ఇక్కడ వీళ్ళు పట్టించుకోరు. నేను మొన్న మున్సిపల్ ఆఫీస్కి పోయినప్పుడు సార్కి ఇట్లా ఉంది సార్ పరిస్థితి అంటే, అరే వాళ్ళు తీసలేరు, ఇక మేమే తీస్తామేమో, కానీ అవి మొత్తం మనకు కొమ్మలన్నీ ఎండిపోవాలంట. అంటే వానలు పడి మురిగిపోయి ఎండలు కొట్టి ఎండిపోవాలి చెట్లు. ఎండిపోతే అప్పుడు లిఫ్ట్ చేస్తారు ఒకటి. మరి ఆ వానలు పడ్డప్పుడు మురిగిపోయినప్పుడు దోమలు క్రియేట్ అవుతాయి కదా, తెలుసు కదా దోమలు ఎంత స్పీడ్గా క్రియేట్ అవుతాయో. దోమలు వచ్చినప్పుడు మరి ఆ దోమలు గడిచి డెంగ్యూ జ్వరాలు మరియు మలేరియా లాంటివి వస్తే మరి సామాన్య ప్రజలు ఎక్కడ పోతారు, ఏం చేయాలి? హాస్పిటల్ చుట్టూ తిరగాలన్నా? మళ్ళీ కింది స్థాయి ఉద్యోగులనేమో ఓ పక్క టార్చర్ పెడతారు, వాళ్ళకు లీవ్ లేకుండా ఏం లేకుండా వాళ్ళతో పని చేపిస్తారు. సరే పని చేయించినా కరెక్ట్ ఒక పని అయితే చేపియాలి కదా. మీతో స్టాఫ్ లేకపోతే చెప్పండి, స్టాఫ్ లేకపోతే పై ఆఫీసర్ లెటర్ పెట్టి స్టాఫ్ రిక్రూట్ చేసుకోండి. నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు ఎక్కటోళ్ళు. మీరు అట్లా చేయరు, ఇట్లా చేయరు, ప్రజల తానేమో పీల్చి పిప్పి ట్యాక్సులు వసూలు చేస్తారు. ఏమైనా న్యాయం అనిపిస్తుందా డీసీ గారు మీకు? అరే ఇంతనన్నా ఇంగిత జ్ఞానం ఉండాలయా. జీతం తీసుకుంటున్నాము, ప్రజలు కట్టిన ట్యాక్స్తో జీతం తీసుకుంటున్నాం మనము, వరే వాళ్ళకు ఆ ట్యాక్స్కు తగ్గట్టు బెనిఫిషరీస్ ఇవ్వాలి అనేది ఇంతనా ఇంగిత జ్ఞానం ఉండాలి. మేము ట్యాక్సులు పన్నులు కడితేనే కదా మీరు జీతాలు తీసుకుంటుంది. జీతం తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టు వర్క్ అయితే చేసుకోవాలి కదా. ప్రతి ఒక్క ఇల్లీగల్ వెంచరు కంటిన్యూ నడుస్తూనే ఉన్నాయండి. ఏ ఇల్లీగల్ పోనీ శానిటేషన్ మీరు వర్క్ చేసినా చేయకున్నా కూడా కనీసం గవర్నమెంట్ కన్నా ట్యాక్స్ కట్టిస్తున్నా, గవర్నమెంట్ జీతం ఇస్తుందిగా మీకు, మా దగ్గరికే వసూలు చేస్తుంది, మీకు జీతం ఇస్తుంది. కనీసం గవర్నమెంట్ కన్నా ఇంగిత జ్ఞానంతో డ్యూటీ చేస్తున్నా మీరు? ఏమనిపించదా మీకు? 4 ఏళ్ళు లోపలికి ఉద్యోగం చేసుకుంటా మీరు. అరే 4 ఏళ్ళు లోపలికినప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదా మీకు? ఏమైనా ఉందా సెల్ఫ్ సాటిస్ఫాక్షను? న్యాయం చేస్తున్నామని చెప్పి ఏమైనా అనిపిస్తుందా మీకు? అన్నమాట గవర్నమెంట్ ఇచ్చిన కారు, గవర్నమెంట్ ఇచ్చిన ఫోన్లు లేపరు. ఏమైనా ఎవడైనా గట్టిగా మాట్లాడే వరకు వాడిని టార్గెట్ పెడతారు. ఇక ఏమైతే టార్గెట్ పెడితే చంపుతావా? అయితే దానితోనే ఇసోంటివి తెలంగాణ ఉద్యమంలో మస్తు చూసినాము, అర్థమవుతుందా? నీ తాటాకు చప్పులకు భయపడేటోడు ఎవరు లేడా? నియాసొండలో తెలంగాణ ఉద్యమంలో చాలా మంది నేను చూసినాము ఆఫీసర్లను. ఇకలానా మీ రీతి మార్చుకోర్రి, మీ వే ఆఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి. డీసీ గారు, బడంగపేట సర్కిల్ డీసీ సమయ గారు, ఇకనన్నా మీరు వే ఆఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీర్చుతూ, అదేవిధంగా మీ ఆఫీస్లో ఏమేమి అవుతున్నాయో చూసుకోండి. ఒకసారి ఏ సెక్షన్లో ఏమవుతుందో చూసుకోండి. ఇంతకుముందుకు ఏఎంహెచ్ఓ కింద ఉంటుండే శానిటేషన్, దాన్ని తీసి ఏఈలకు డీలకు అప్పచెప్పారు. ఏఈలకు డీలకు అప్పచెప్పినప్పుడు అన్న కనీసం మంచిగా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తారు వర్క్. అది విడిచిపెట్టి అర్రర్రే ఎక్కడైనా ఫోన్లు చేస్తే కూడా ఫోన్లు లేకపోతే పోయి కలుద్దామంటేనేమో వీడి దాకా ఎందుకు వచ్చింది మీరు? మా ఫోన్లు చేస్తే అయిపోతే చేసేస్తాం. ఏందా చేసేది? చెట్లు కొట్టిన పనులు చెప్తున్నాము. ఆ చెత్త ఇంకా ఆ చెత్త గురించి అయితే డ్రైనేజ్ అయితే పొంగి వరుగుతుంది. అది మీ డిపార్ట్మెంట్ నుండి సివరేజ్ డిపార్ట్మెంట్కి ఎప్పుడు పోతుందా అని అనుకుంటున్నాం. ఆ సివరేజ్ డిపార్ట్మెంట్కి పోతే వాళ్ళన జర చెప్పగానే వచ్చి వర్క్ చేసుకుంటారు. ఎక్విప్మెంట్స్ ఉంటాయి వాళ్ళ తాన, మీ తాను ఉండి కూడా దండగా. మీరు ఏమైనా టేబుల్ కింద పైసలు తీసుకోనికనే ఉన్నారు కానీ మీరు పని చేయనికే లేరు. ప్రజలు చాలా విసుకొచ్చింది. మరి ఏ రోజు అవుతుందో తెలియదు కానీ ఆఫీస్ ముంగడ అయితే పెద్ద ఎత్తున ధర్నా అయ్యేటట్టుంది. ప్రజలు అయితే చాలా విసుగు చెందిరు. ప్రజలకు సేవలు అందించుకుంటున్నారు కానీ మీరు ఆఫీసులలో కూర్చొని అరే ఫీల్డ్ మీద ఏ ఫీల్డ్ మీద కనిపిస్తారు మీరు? నేను బడంగపేట మొత్తం తిరుగుతున్నా కానీ మీరు ఏడ కనిపిస్తలేరు. నేను ఒక 10 రోజుల నుండి ఆఫీస్కి వస్తే ఒక్కనాడు కూడా కలుద్దామంటే టైం లేదు. మిగతాకు 4 రోజులు 5 రోజులు లీవు, మిగతా టైంలో మీకు టైమే లేదు కలవనికి. తెల్ల షర్ట్ వేసుకొని లీడర్ వస్తేనే మీరు కలుస్తారు. కాంగ్రెస్ పార్టీ లీడర్, అది కూడా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ లీడర్ వస్తేనే కలుస్తారు. కుళ్ళ చెప్తున్నా నేను. ఆ కాంగ్రెస్ పార్టీ లీడర్లలో కూడా అందరిని కలవడిరా. వీవీఐపీలు ఉంటారు కదా, రేపు కంటెస్టెడ్ కార్పొరేటర్ అనో లేకపోతే కార్పొరేటర్ నిలబడుతున్నానో ఉంటారుగా, వాళ్ళని మటుకే కలుస్తాడు. ఇది చాలా తప్పు. డీసీ గారు మీ పద్ధతి మార్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆ చెత్తలు అవి ఏంటి ఆ శానిటేషన్ విభాగాన్ని కొద్దిగా మంచిగా చేయర్రి. మంచిగా చేసి ఆ టీపీఓ సెక్షన్ ఏందో మరి ఆ ఇంజనీరింగ్ సెక్షన్లో కూడా చాలా ఉన్నాయి అవకతవకలు. ఇంకా అవి కూడా నెక్స్ట్ అవే ఉంటుంది. కావున జర ప్రజలకు చేరుబాటులో ఉండి మీ సెక్షన్లో ఏమవుతుంది ఏం కథ, ఆఫీస్ స్టాఫ్ ఎన్ని గంటలకు వస్తున్నారు అంటే పర్మనెంట్ స్టాఫ్ నేను అనేది. మీ ఆఫీస్ స్టాఫ్ ఎప్పుడు వస్తారో చూసుకోర్రి. లక్షల జీతాలు తీసుకునేటోళ్ళు ఎప్పుడు వస్తారు ఏం కథ ఒకసారి చూసుకొని వారు ప్రజలకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా నీట్గా పనులు అయ్యేటట్టు చేసుకోండి. ధన్యవాదాలు.